2023 పర్మిషన్ కోసం అప్లై చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు కలెక్టర్ ఎన్ఓసికి రాశారు. కలెక్టర్ ఎన్ఓసిలో క్లియర్గా వాళ్ళు అన్నీ మళ్ళీ ఎంఆర్ఓకి రాసి ఏడీ సర్వే డిపార్ట్మెంట్కి రాశారు. దాంట్లో క్లియర్గా ఇరిగేషన్ వాళ్ళకు కూడా రాశారు. అందరు ఎన్ఓసీలు ఇచ్చారు. ఏడీ సర్వే కూడా ఏమని ఇచ్చాడు, బౌండరీ డిస్ప్యూట్ బిట్వీన్ కానామేట్ అండ్ కుక్కట్పల్లి హ్యాస్ బీన్ రిజాల్వ్డ్ అని ఒక దానికి ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చాడు. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం కలెక్టర్ గారు ఎన్ఓసి ఇచ్చారు. ఎన్ఓసి ఇచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేశారంటే పర్మిషన్ ఇచ్చారు. మాకు 4 cellars ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ 6.5 crores కట్టాము. కట్టిన తర్వాత అన్ని పర్మిషన్స్తో మొత్తం సెల్లార్ పని అవుతుంది. వచ్చి 25th 26th రోజు వితౌట్ నోటీస్ అసలు లా లేదు, ఏమీ లేదు, రూల్ ఆఫ్ లా అనేది లేదు వీళ్లకు, హైడ్రా వాళ్లకు. జస్ట్ రావడము, వచ్చి కూల్చేయడము. మళ్ళీ మేము ఆన్సర్ అదేమన్నంటే ఏంటంటే మీడియాలో ఏం చెప్తున్నారంటే ఏదో మేము చెరువు ఆకుపై చేశాము, కుంట ఆకుపై చేశాము. దీనికి ఇంకో నేను క్లారిఫికేషన్ ఇస్తాను. 2024లో కూడా ఇట్లనే మా మీద ఎవ్రీ టైం ఎవడో కంప్లైంట్ ఇవ్వడము, ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒకతను కేసు వేశాడు హైకోర్టులో కేసు ఏమైనా వేశాడంటే ఇది వాటర్ బాడీ అని ఒక కేసు వేశాడు 2024లో. దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది, ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. ఈ కోర్టు ఏం చేసింది, ఓ రిపోర్ట్ అడిగింది. రిపోర్ట్ అడిగితే ఇరిగేషన్ వాళ్ళు ఏం చేశారు, దీంట్లో కుంట లేదు, ఇది 1003 to 6 ల్యాండు అని రిపోర్ట్ ఇచ్చారు ఇరిగేషన్ వాళ్ళు. ఈవెన్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమిచ్చారు, ఇది పట్టా ల్యాండు, ఇది యుఎల్సి ఎగ్జెంప్టెడ్ ల్యాండు, ఇది క్లియర్గా మొత్తం మేమే జీవో ఇష్యూ చేశాము, మేమే పర్మిషన్స్ ఇచ్చాము అని హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారండి. ఇంక ఏం చెప్పాలి దీనికన్నా.